తెలంగాణ గడ్డ మట్టి పాటలకు అడ్డ. అలాంటి మట్టిలో పుట్టిన మాణిక్యం నర్సన్న అలియాస్ నల్గొండ గద్దర్. తన స్వరం భగభగమండే భాస్వరం. సందర్భం ఏదైనా రోమాలు నిక్కబొడుచుకునేలా చేసే గళం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం. డ్రైవర్గా మొదలై పాటగాడిగా ఎదిగిన వైనం అద్భుతం, స్ఫూర్తివంతం. సంక్రాంతి సందడిని రెట్టింపు చేసేందుకు ప్రస్తుతం నర్సన్న సాక్షి స్టూడియోకి వచ్చారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి, సంక్రాంతి శుభాకాంక్షలు మీకు. ఎలా ఉంది మొత్తానికి? ఒక హ్యాపీ స్పేస్లో ఉన్నారా? హ్యాపీ స్పేస్లో ఉన్నా, హ్యాపీ ఉన్నా. నా పాటలు తెలుగు ప్రజలందరూ విని ఆనందంగా హాయిగా పల్లెల్లో ఆటపాటలతో ఉన్నందుకు, మా నర్సన్న గొంతుగా అందరూ వింటున్నందుకు, అక్కడక్కడ ట్రాక్టర్ల మీద విలేజ్లో నేను వెళ్తున్నప్పుడు కానీ, ప్రతి తెలుగువాడు కొత్త కారు కొనుక్కున్నప్పుడు అందులో నా పాట వేసుకొని వింటున్నప్పుడు, అన్న నీ పాట వింటున్నామని నాకు చెప్పినప్పుడు అది ఎనలేని చెప్పలేనని అనంతమైనటువంటి గర్వం అనిపిస్తుంది నాకు. అయితే ఏమంటారంటే, ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన వాళ్ళు, లేదంటే పట్టిందల్లా బంగారం అయిన వాళ్ళు, వాళ్ళని చూస్తే ఏమంటారంటే ఈ రోజుకు మనం చూస్తున్నాం కానీ వాళ్ళ వెనక చాలా కృషి ఉంటుంది, చాలా కష్టపడిన నేపథ్యం ఉంటుంది అని చెప్తారు. మీ ప్రయాణం మొత్తం చూస్తుంటే నిజమే అనిపిస్తుంది, అవునా? చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టాలు. అంటే రాత్రి వచ్చినటువంటి విజయం నాది కాదు. 25 years బ్యాకే నేను రికార్డింగ్లో సాంగ్స్ పాడా. 1999లోనే నేను రికార్డింగ్లో సాంగ్స్ పాడిన. అప్పుడు కలిసి ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక 15 మంది ఎమ్మెల్యేలకి నేను సాంగ్స్ పాడడం జరిగింది. అంటే 99 రికార్డింగ్లో పాడినా అంటే 99 కన్నా ముందు ఎన్ని వేదికల మీద పాడుంటా నేను. అంటే నేను అప్పుడు పనిచేసే క్రమం కావచ్చు, అప్పుడు వేదికలు నాకు అట్లా అవకాశాలు ఉండడం వలన, ఓ నాయకుడితో పనిచేయడం వల్ల ఆ వేదికల మీద పాడడం. నాయకుడు కారు డ్రైవర్గా జీవించినా కాబట్టి ఆ కారులో క్యాసెట్లు, సీడీలు కొనుక్కొని వినేటువంటి అవకాశం నాకన్నా ఎక్కువ ఎవరికి ఉండదు. నేర్చుకోవడానికి నాకు ఆ కారు. యూజువల్లీ లెఫ్ట్ ఉంటారు లేదా రైట్ ఉంటారు. మీరు ఒక పక్క గద్దరు, విమలక్క ఇటువైపు, మరో పక్క శివుడి పాటలు, మరోవైపు అమ్మ పాట, నాన్న పాట, లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ అన్నీ టకటకటక పాడుకుంటూ వచ్చేసారు. అయితే నిజం మాట్లాడాలంటే, అంటే బాల్యంలో మాది పల్లెలో జీవితం, కష్టాలతో కన్నీళ్ళతో ఒక పేద రైతు కొడుకుని నేను. చదివేటి రోజుల్లోనే, హై స్కూల్ లైఫ్లోనే ఆ రోజు గద్దరన్న క్యాసెట్ కొనుక్కొని వినడం, అది టేప్ రికార్డ్లో వినడం వల్ల ఆ శబ్దమే నన్ను గాయకుడిగా ప్రేరేపించడానికి అవకాశం ఆ రోజు కలిగింది. దాని తర్వాత గద్దరన్న సాంగ్స్ వినడం, అది ఆ శబ్దాన్ని, ఆ ధ్వనిని అట్లా ఇష్టపడడం జరిగింది. దాని తర్వాత అరుణోదయ ఉద్యమ పాటలన్నీ కూడా విమలక్క పాటలు వినడం జరిగింది. దాని తర్వాత తెలంగాణలో ఉన్న కొన్ని ఫోకు, అరుణోదయ అందరి సాంగ్స్, వందే మాత్రం శ్రీనివాసన్న సాంగ్స్ వినడం జరిగింది. ఆ తర్వాత సుద్దాల అశోక్ తేజ రాసినటువంటి పాటలు, చాలా పాటలు, అనేకమైనటువంటి రచయితల గొప్పతనం. నేను గాయకుడిగా ఈరోజు నిలబడ్డా అంటే చాలా ఎంతోమంది తెలంగాణలో రాసినటువంటి రచయితలందరికీ నేను జన్మతః రుణపడి ఉంటాను. తర్వాత క్రమంలో వాళ్ళ పాటలు పాడుతూ నేర్చుకొని నా గొంతుతో పాడడం వల్ల అది కొంచెం డిఫరెంట్ అయిపోయింది. నా స్టైల్ నాకు ఉంటుంది. కానీ ఏ పేరుతో పిలిచినా మీ పేరు వరకు ఓకే, కానీ ముందు నల్లగొండ గద్దర్ అని అనడం కొంచెం బరువు. ఏదో ఒక ఆయన పాడిన పాటలు, లేకపోతే ఆ స్ఫూర్తితో చూస్తారేమో, దాన్ని ఎట్లా క్యారీ చేశారు ఓవరాల్గా ఇప్పటిదాకా? నేను నల్గొండలో, అంటే నేను విలేజ్లో సాంగ్స్ పాడుతున్నప్పుడు గద్దరన్న పాటల్ని నేను క్యాసెట్లో వేసుకొని వినడం, అది బంద్ చేసి వేదికలు, అంటే మా ఊరిలో చిన్నపాటి రచ్చబండలు, అన్నలు, తమ్ముళ్ళు, పెదనాన్నలు, పెద్దమ్మలు అందరి సమక్షంలో బావుల దగ్గర నేను సేమ్ అదే పాట, నేను ఏదైతే నైట్ నేర్చుకున్న పాటని, అదే గద్దరన్న పాటల్ని మళ్ళీ నేను వేదికల మీద అట్లా వినిపించడము. అరే గద్దర్ లెక్కనే పాడుతుండు వీడు అని వాళ్ళు అనడం. అట్లా మా విలేజ్లో గద్దరన్న టైపే వాడుతున్నాను అప్పుడు మందం అనుకోవడం. తర్వాత నేను పెరిగేటి దశలో, తర్వాత నేను చదువునే వదిలేసుకొని చిన్నపాటి డ్రైవింగ్ చేయాలని నల్గొండకు వచ్చినప్పుడు, నల్గొండలో ఇప్పటి R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర నేను పనిచేయడం. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అపోజిషన్లో ఉండడం, 99 నుంచి 2004 వరకు, అంటే 95 నుంచి 2004 వరకు నేను కాంగ్రెస్ పార్టీ నాయకులతో పనిచేశాను. నేను ఫస్ట్ చెకిలం శ్రీనివాసరావు గారు, ఆ తర్వాత వాస్తుశిల్పి డాక్టర్ బిఎన్ రెడ్డి ఎంపీ గారు, ఆ తర్వాత ఇప్పుడు R&B మినిస్టర్ గారు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర పనిచేయడం. ఇంకా ఎక్కువ అప్పుడు సర్పంచులు, ఎంపీటీసీలు వాళ్ళు పోటీలో నిలబడ్డప్పుడు
నేను తన కారు డ్రైవర్గా ఉన్నప్పుడు అక్కడ నా కారులోనే చిన్న కంజర డెక్కి ఉండేది, నా కారులోనే నా బ్యాగ్ ఉండేది. ఎక్కడ 10 మంది 100 మంది కూడంగానే మా ఎమ్మెల్యే గారు ఆ రోజుల్లో ఇక్కడ మంచి పాట పాడాలని అనడం, జనమందరూ నర్సన్న పాడాలని అనడం, అట్లే పాడుతూ ఇంకా ఎక్కువ దీన్ని పదునెక్కించుకున్నట్టుగా అయింది. ఏదో ఒక వేదిక మీద నల్గొండలో జరిగే కాంగ్రెస్ బహిరంగ సభలలో నల్గొండ గద్దరు అని ఎవరో సభాధ్యక్షులు అనడం వల్ల సరే వాళ్ళ జనం అనడము అట్లా ఇది నల్గొండ గద్దరు నర్సన్నగా అది స్థిరపడిపోయింది. నా పేరు నర్సిరెడ్డి, మా అమ్మ పెట్టిన పేరు నర్సిరెడ్డి, నా టీసీ కానీ నా ఆధార్ కార్డు కానీ నర్సిరెడ్డి ఉంటుంది. నా జిల్లా నల్గొండ జిల్లా కాబట్టి, అది త్యాగాల జిల్లా కాబట్టి, అది పోరాటాల కిల్లా, ఉద్యమాల కిల్లా కాబట్టి, అది నల్గొండ గద్దరుగా అన్నారు కాబట్టి అది అట్లే ఇప్పుడు అంటా ఉన్నారు. అయినప్పటికీ గద్దరన్న త్యాగాలు వేరు, గద్దరన్న పోరాటాలు వేరు, గద్దరన్న ఉద్యమాలు వేరు, ఆయన బతికిన విధానం వేరు. ఆ రోజుల్లో ఆయన బతికిన రోజులు వేరు. అప్పుడున్న పోరాటాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు ట్రెండ్ ఏంది, ఇప్పుడు అంత పొలిటికల్, అంత దేవుడి సాంగ్స్, అంటే సామాజిక అంశాల మీద నేను చాలా సాంగ్స్ ఇప్పుడు పాడుతూ ఉన్నాను. సరే, గద్దరన్న చనిపోక ముందు కూడా నన్నుగన్న తల్లులారా అని గద్దరన్న పాట ఉంటుంది. నన్ను గన్న తల్లులార తెలంగాణ పల్లెలారా పాటనై వస్తున్నానమ్మో, మాయమ్మాలార పోదాలకు వందనాలమ్మో, మాయమ్మాలారం. ఈ సాంగ్ని అన్న రాసిన పాట, అన్నకు చాలా ఇష్టమైన పాట. ఆయన పాడినట్టే పాడుతున్నారు మీరు. నాకు బాగా గుర్తు, ఆయనతో ఇలా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన గొంతు ఎలా ఉందో సేమ్ మీ గొంతు అలానే ఉంది. అన్న పాట అన్నయ్య రాసుకొని, అన్న కొంచెం ముందు మాట అన్న పాడతాడు. తదుపరి నన్ను కూడా ఈ సాంగ్ నువ్వే పాడాలరా అని చెప్పాడు. అది నేను పాడడం జరిగింది. అది బట్టి గారి పాదయాత్రలో చాలా యూజ్ అయింది, కాంగ్రెస్ పార్టీకి బాగా సపోర్ట్ అయింది ఆ పాట. ఓకే, మీరు మిమ్మల్ని మెచ్చుకున్న పాట గద్దర్ గారు మీరు పాడి ఇది నువ్వు చాలా బాగా పాడేవన్న పాట? అన్ని సాంగ్ ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందనే ఒక సాంగ్ పాడినా నేను. అది కూడా ఇప్పుడు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు పాడిచ్చారు ఆ సాంగ్. అది కాంగ్రెస్ పార్టీ కోసం ఉంటుంది. ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిందో వస్తవా సెల్లెలో, ఇది ఒక సాంగ్ ఉంటుంది. ఈ సాంగ్ అన్న ఇన్ని అరే ఏంది వీడు ఇట్లా పాడుతుండే, ఇంత ఫోర్స్ వాయిస్ ఉందని అన్న మన వాళ్ళతో అన్నడం తెలిసింది. ఆ సాంగ్ విన్నాడు. తర్వాత ఈ సాంగ్ పాడడం కోసం రారా అని పిలిచాడు. మీ మాట వేరుగా ఉంది, కరెక్ట్గా పాట ఎత్తుకునేసరికి అసలు గొంతు మొత్తం మారిపోతుంది. మీరు ఎక్కడ అంటే ఇమిటేట్ చేయడానికి ట్రై చేయట్లేదు, సహజంగానే అలా మీకు వస్తుంది. అంటే అట్లా అలవాటు అయిపోయింది. నేను సాంగ్ పాడాలంటేనే ఇట్లా అవుతుంది వాయిస్ తప్పితే మాట వేరు. అందరు అదే అంటారు, అందరు సింగర్లు మీరు మాట్లాడితే వేరే తిరుగుంటుంది, పాడితే వేరే తిరుగుంది అంటుంది. ఏది ఏమైనప్పటికీ తెలుగు ప్రజలు నేను పాడిన ప్రతి పాటని గుండెలో పెట్టుకున్నారు. నన్ను కలిసినప్పుడల్లా అంటారు, అన్న నీ గొంతులో ఎంత మహిమ ఉంటుంది అన్న అంటారు. నేను మామూలు కారు డ్రైవర్గా వచ్చిన నాకు, ఎక్కడో 10th ఫెయిల్ అయిన నాకు, చిన్న డ్రైవర్ జీవితం, చిన్న బాల్యంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్ళు, బాధలు. చిన్నప్పుడు ఎండాకాలంలో ఒక 2 months హాలిడేస్ కూడా నేను వేస్ట్ చేసుకోకుండా చిన్న పనులకి వెళ్ళేది ఊర్లో. నేను అక్కడ కూడా నేను ట్రాక్టర్ చిన్న పనులకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా నేను పాటలు పాడినిపించేది. ఆ తర్వాత 8th సమ్మర్లో 2 months హాలిడేస్ వస్తే పిల్లలందరూ కేరెంతలు ఊరిలో ఎంతో హాయిగా ఉన్నా ఆ 2 months కూడా నేను ఖాళీ ఉండొద్దు, ఏదో ఒక పని చేయాలనేటువంటి తపన. అంటే మరీ లేక కాదు, నేను డబ్బులు తెస్తేనే మా ఇంట్లో యూజ్ అవుతుందని కాదు. నేను మిడిల్ క్లాస్ రైతు కొడుకుని, మా ఫాదరు మా మదర్ చాలా బాగా చూసుకునేది, నన్ను పొమ్మని అనేవాళ్ళు కాదు. కానీ నాకు ఆ రోజు నుంచే నేను ఏదో సాధించాలన్నటువంటి తపన నిరంతరం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు వెన్నంటి ఉంటుంది ఎప్పుడు. ఆ తర్వాత నేను అక్కడ మిర్యాలగూడెం వెళ్ళడం, అక్కడ బార్లో పనిచేయడం, అది కూడా క్లీన్, ఏదో బార్ అంటేనే అది కౌంటర్ కాదు, ఆఫీస్ బాయ్ క్లీన్ లెక్క అట్లా చేయడం, ఎంతో కొంత తేవడం, అమ్మ నాన్నకి ఇవ్వడం, అప్పటి నుంచి అండగా నిలబడడం, అప్పటి నుంచి అందరితో కలిసి ఉండడం, అప్పటి నుంచి తగ్గి ఉండడం అనేది అక్కడి నుంచి వచ్చింది నాకు. మాట కంటే పాటనే ఎక్కువ కమ్యూనికేషన్ కోసం వాడేవాళ్ళేమో. అంటే అప్పుడు కూడా అవును, సూపర్. అప్పుడు కూడా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నా పాట ద్వారానే అప్రోచ్ అయ్యేది. ఇప్పుడు మీతో ఏమన్నా పని ఉంటే నేను సింగర్ని, అక్క నేను సాంగ్ పాడతా, చిన్న పని అండి నాకు అని అట్లా. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ అట్లా పడిపోవాలి. అంతే అట్లే వచ్చాను నేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పాటనే నాకు ఆయుధం, పాటనే నాకు శ్రీరామ రక్ష. పాటే నా గుండెల్లో పాట ఉంది కాబట్టి ఈ సమాజంలో, సంఘంలో మంచి గుర్తింపు, గౌరవాన్ని కాపాడుకునే మాదిరి నిత్యం ఉంటున్నా నేను. సంక్రాంతి కాబట్టి, సంక్రాంతి రోజు స్టూడియోకి వచ్చారు కాబట్టి, మీ చిన్నతనంలో సంక్రాంతి అంటే మీకుండే
అనుభవాలు ఏంటి, దాని గురించి ఏమన్నా ఒక పాట రూపంలో చెప్తారా, ఓ పల్లె వాతావరణాన్ని? అంటే మరీ ముఖ్యంగా మాది నల్గొండ జిల్లా చండూరు మండలంలోని గుండ్రపల్లి అనేటువంటి ఒక చిన్న పల్లె. అది చిన్నప్పుడు అంటే మేము రైతులము. సంక్రాంతి అంటే అంటే మామూలుగా గొబ్బెమ్మలను పెట్టడము, గంగిరెద్దులు రావడము, తర్వాత ముగ్గులు పంటలు ఇంటికి వస్తుండే. అంటే అందరూ అరుగుల మీద అందరి వాకిళ్ళ ముందర రేగుబండ్లు పెట్టడము, అవన్నీ చాలా చిన్న చిన్న ఆనందాలు అవన్నీ ఉండేవి. బాల్యంలో అంతా బాగా ఉండేది. కాకుంటే నేను ఆ రోజుల్లో నేను అంత చిన్నప్పుడు ఏం సాంగ్స్ పాడేవాడిని కాదు, కానీ తర్వాత ఇప్పుడు సింగర్గా చేస్తాం. కానీ మామూలు పండుగ బాగా చేసుకున్న ఆనందాలు, పండుగలు బాగా జరుపుకున్నటువంటి గుర్తులు ఇప్పుడు కూడా నా గుండెల్లో పదిలంగా ఉంటాయి. ఇప్పుడు కంప్లీట్గా క్యాంపెయిన్ అంటే మీ వాయిస్ వినిపించాల్సిందే. ఎలక్షన్ క్యాంపెయిన్ అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయింది. ఒక్కసారి ఒక పాట వచ్చింది అంటే మొత్తం క్యాడర్ అంతా కూడా ఆ పాట పెట్టుకునే ఊర్లలో తిరగడం అయిపోయింది ఇప్పుడు. సో మంచి గుర్తింపు వచ్చింది ఆ పాటలతోటి ఇప్పుడు మీకు. సో మీరు వైఎస్ జగన్ని కలిసిన సందర్భం, మీ గొంత ఆయన దాకా ఎప్పుడు వెళ్ళింది, ఎలా వెళ్ళింది? జగనన్నకి అప్పటికి నేను ఒక సాంగ్ పాడా, నేను జెండలు జత కట్టడమే మీ ఎజెండా అనేటువంటి సాంగ్. మీ అందరికి తెలిసే అది తెలుగు ప్రజల గుండెల్లో చెదిరిపోని జ్ఞాపకం అది. ఎందుకంటే నిన్ననే నేను కువైట్ పోయి వచ్చాను. కువైట్లో 5,000 మంది జగనన్న పాట వేస్తే అందరూ అసలు టవళ్ళు ఇట్లా ఊపుతూ డ్యాన్స్ చేశారు. అవి చాలా యూట్యూబ్లో సోషల్ మీడియాలో కూడా బాగా వచ్చింది. మరీ ముఖ్యంగా జగనన్న పాటకు ఉన్నటువంటి ఆ క్రేజ్ ఎవరికి లేదు. అది అంటే అది అందరికి తెలుసు. తెలుగు రాష్ట్రాలు వెళ్ళారు అంటే ఒక్కసారి పాట ప్లే అయింది అంటే అరే నిజం కదా ఇదంతా భలే చెప్పారే పాటలో అనిపిస్తుంది. పాట లిరిక్స్ కూడా మళ్ళీ ఆయన చెప్పడం. అంటే మరీ ముఖ్యంగా మీరు ఈ సాంగ్ గురించి అడిగారు కాబట్టి నేను అంటే ఒక 2 years బ్యాక్, లాస్ట్ ఇయర్ కాక అంతకన్నా ముందు ఇయర్ సంక్రాంతి సంబరాల్లో భాగంగా అప్పుడు ముఖ్యమంత్రిగా జగనన్న ఏపీకి ఉన్నారు. అప్పుడు తెలంగాణకి వెళ్ళి కవులను, గాయకులను, కొంతమంది కళాకారులను పిలిచి వాళ్ళకి సన్మానం చేసి రెస్పెక్ట్ చేయాలనేటువంటి ఒక మంచి సదుద్దేశం జగనన్న కలిగి మమ్మల్ని అక్కడికి పిలుస్తాడు. నాతో పాటు కొంతమంది వస్తారు. నేను కూడా వెళ్ళాను దానికి. అంటే నాకు చిన్న అదృష్టం ఏంటంటే అప్పటికే ఆ సాంగ్ చేసి ఉన్నా, కానీ అది రిలీజ్ కాలేదు. అది ఆ ప్లేస్లో రిలీజ్ చేయడం, అంటే ఆ అకేషన్లో రిలీజ్ చేయడం అనేది నాకు చాలా సంతోషం వేసింది. జగనన్న ముందు కూడా నేను సాంగ్ పాడి వినిపించాను. అది జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. ఓహో బలిరా బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. ఆ పేరు వింటే ఢిల్లీకి అడలు, ఆ పేరు వింటే ఢిల్లీకి అడలు, అసలొంచబోడు ఎవడికి మెడలు అన్న. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలిరా బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలిరా బలిరా, వేగ బతుకుల మార్చినది ఆ పులిరా. అట్లంటది, ఎంత ఫోర్స్ ఉంటుంది అన్నట్టు. ఆ పేరు వింటే ఢిల్లీకి అడలు, అసలు ఉంచబోడు ఎవడికి మెడలు. ఆయన ఎదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక జడలు అని ఉంటుంది. తెలుగు రాష్ట్రాలలో రీల్స్ కొన్ని కోట్ల మంది రీల్స్ చేశారు. అంటే ఒక సర్పంచ్కి పెడతారు, ఒక వార్డు మెంబర్కి పెడతారు, ఎంపీటీస్కి పెడతారు, ఎంపీపీకి పెడతారు, జెడ్పీసీ పెడతారు, ఎమ్మెల్యేకి పెడతారు, ఎక్స్ఎమ్మెల్యే పెడతారు. అందరికీ కట్ చేయడము, అతను స్టైల్గా నడుచుకుంటూ వస్తుంటే బ్యాక్ జగనన్న సాంగ్ పెడతారు. అది నా గొంతుతో ఉంటుంది. రీల్స్ ఇట్లా చూస్తుంటే ప్రతి సందర్భంలో నా వాయిస్ వస్తుంది. అదొక గర్వం. ఇన్స్టాగ్రామ్ మొత్తం ఆ పాటలకి డాన్స్లు, రీల్సే కనిపిస్తాయి ఇప్పుడు కూడా. అంటే లీడర్స్ కోసమనే కాదు, ఈవెన్ జనరల్ పబ్లిక్ కూడా ఒక బీట్ కుండే మహత్యం కూడా ఏమో అది. అంటే అది ఆ గొంతులో వచ్చే ఒక ఫోర్స్ కానీ, లేకపోతే ఆ బీట్ కానీ, దాన్ని ఇంకెవరూ బీట్ చేయలేరేమో. అట్లేం కాదు, పాడతారు. అయితే ఏంటంటే ఈ నేలకు మరీ తెలంగాణ గడ్డకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మన దగ్గర ఉన్న రచయితలు విత్ ట్యూన్తో లిరిక్స్ రాస్తారు. వాళ్ళు అనుకొని గొప్పగా విత్ ట్యూన్ అనుకొని రాస్తారు. జనరల్గా అయితే
మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ ఇస్తే సినిమాలు మామూలుగా రాసి మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ చేస్తే ఆ ట్యూన్కి రాస్తారు. మన తెలంగాణలో ఉన్న రచయితలు చాలా గొప్పగా తమిళ్లో విత్ ట్యూన్ అనుకొని విత్ లిరిక్స్ రాసుకుంటారు. వాళ్ళు విత్ వాళ్ళ వాయిస్తోని నాకు వినిపిస్తారు. నర్సన్నకు రాస్తున్నామంటే ఎట్లా ఉండాలి, ఆయన స్టైల్ ఎట్లుంటుంది, ఆయన ఫోర్స్ ఎట్లుంటుంది, ఆయన అంత గంభీరమైన గొంతుతో పాడతారు కాబట్టి మనం ఎట్లా రాయాలని నన్ను దృష్టిలో పెట్టుకొని రాస్తారు. అందరూ రచయితలు చాలా అద్భుతంగా రాసిండ్రు. ఈ విజయం నా ఒక్కడిది కాదు. తెలంగాణలో నాకు పాటలు రాసిన ప్రతి రచయితది, నాకు మ్యూజిక్ డైరెక్షన్ చేసినటువంటి ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ది, కోరస్తో సహా అందరి సమిష్టి విజయం అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా. నేను పాడిన పాట ప్రతిదీ విజయవంతంగా జనం గుండెల్లో ఎగిరే జెండా అయిందంటే, ఏ నాయకుడు వాడిన జనం జేజేలు పలికిందంటే అది అందరం కలిసి సమిష్టిగా సాధించిన విజయం అని నేను మనస్ఫూర్తిగా నమ్మేవాడిని. మీరు ఇంతకు ముందు చెప్పారు ప్రతి సందర్భంలోనూ పాటనే నేను ఫస్ట్ కమ్యూనికేషన్లో వాడారు. పెళ్లి చూపులకు కూడా అట్లనే పాటే పాడారట, నిజమా? అట్లా ఏమంటే నిజమే కదా. మరి అబ్బాయి ఏం చేస్తాడు, డ్రైవరు. ఇప్పుడు డ్రైవర్కి ఇవ్వాలంటే ధైర్యం ఉండాలనా? సైడు సింగర్ అంటేనే కదా వాళ్ళు ఇచ్చేది. ఓకే, సింపుల్. అది మనకున్న ఎక్స్ట్రా క్వాలిటీ ఇదే కదా, సింగింగే కదా. సరే గొప్ప గాయకుడు ఇంత అయితే అని వాళ్ళు అనుకోలేదు, నేను కూడా అనుకోలేదు, ఎవరు జనం అనుకోలేదు. అప్పుడు బ్రతకడానికైతే గొంతు, సమాజంలో గుర్తింపు రావడానికి ఒక గొంతు, గౌరవం. రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ కూడా, ఇప్పుడున్న క్యాబినెట్లో మినిస్టర్లు అందరూ కూడా ఆ రోజు నా పెళ్ళికి రావడం జరిగింది. ఇప్పుడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, మొన్న చనిపోయినటువంటి దామోదర్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, పెద్దలు జానారెడ్డి గారు కానీ, చాలామంది ఆ రోజుల్లో 2002లోనే ఒక 5,000 మంది నా పెళ్ళికి వచ్చారంటే ఎక్స్ట్రా నాకు సింగింగ్ ఉంటేనే వచ్చేది. మనలో ఒక క్వాలిటీ ఉంది, లేకపోతే ఆ క్వాలిటీతోనే నాకు పేరు వస్తుంది అని తెలుసుకోవడం ఒక విషయం. కానీ కన్సిస్టెంట్గా ఓ 25 ఏళ్ల పాటు 30 ఏళ్ల పాటు లేదు, ప్రయత్న లోపం అనేది లేకుండా ట్రై చేయడం చాలా గొప్ప విషయం. మీరు ఏం చెప్తారు అంటే అది చాలా ఇంపార్టెంట్ కదా, మనలో ఉండే ఒక క్వాలిటీ గురించి ప్రపంచం మొత్తానికి చెప్పడం అనేది. నేను మరీ ముఖ్యంగా మీరు పదే పదే నా కోసం మాట్లాడుతూ నా ప్రతిభ గురించి మాట్లాడుతున్నారు. ప్రతిభ ఎవరికి అవసరం లేదు, సంస్కారం ముఖ్యం. నీకెంత ప్రతిభ ఉంటే నువ్వంత నేల మీద కూర్చొని తగ్గి మాట్లాడినప్పుడు, నీకు నేను రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ప్రజల గుండెల్లో గొప్పగా హెచ్చించబడతాం మనం. గింత గొంతుండగానే, గింత పాట రాగానే జేజేలు పలికిర్రు, ఏదో ముఖ్యమంత్రి గారు నాకు అందరికీ వాడుతున్నాం కదా, గెలుస్తున్నారు కదా, నాకు చాలా విషయాలు తెలుసు, నేనే గొప్ప అని ఉంటే ఎదగలేం మనం. అంత మన హెల్త్కి మంచిది కాదు, అంటే మన మనస్సుకు అంత మంచిది కాదు. మనని ఎవరు కూడా ఆయన రెస్పెక్ట్ చేయడు మాకు అనేటువంటి జీవితం నాకు అవసరం లేదు. చిన్న పిల్లలతోనే బాగుండాలి, పేద తల్లితోనైనా బాగుండాలి, ఇక్కడ చిన్నప్పుడు కలిసిన అందరితో బాగుండాలి, నా రచయితలతో బాగుండాలి. స్టూడియోలో ఇంజనీర్స్తో సహా, మ్యూజిక్ డైరెక్టర్తో సహా, ఆఫీస్ బాయ్ కూడా నేను గుండెలకు అద్దుకున్నట్టుగా ఉంటాను. బంధువులలో కూడా నేను అందరితోని, అక్క అంటే చెల్లి, బావ, అందరితో కూడా వాళ్ళు ఎట్లనే ఉండండి, వాళ్ళ లైఫ్ స్టైల్ అది. వాళ్ళు రైతులు ఉన్నారు, అన్నారు, అయినా కూడా నేను దగ్గరికి హత్తుకొని మాట్లాడతాను. నేను ఏమి లేనప్పుడు ఎట్లా ఉన్నానో అన్నీ ఉన్న రోజు కూడా నేను అట్లనే ఉంటాను, ప్రేమగా ఉంటాను. దీంట్లో ఉన్నంత సంతృప్తి ఎక్కడ లేదు. అంటే ప్రతిభ ముఖ్యం కాదు, సమయపాలన ముఖ్యం. నువ్వు ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేస్తున్నావు అంటే నీ బర్త్డే ఎప్పుడు ఒక 3 days, ఒక 4-5 daysలో ఉందంటే ఈరోజే నాకు ఒక పాట చెప్తే 3 రోజుల ముందే నా పాట నేను రెడీ పెట్టుకొని నీకు 3 రోజుల ముందే ఇచ్చేస్తున్నాను. అంటే అది టైం చూసుకోవాలి. మీరు చెప్పిన పనికి నేను రెస్పెక్ట్ చేయాలి. ఏదో నాకు పాట వస్తుంది, నాకు ఏదో ఉన్నది నేను చేయను, నాకు టైం కుదరలేదు, సారీ అన్న, మళ్ళీ ఇట్లాంటివి కాదు. మీకు అర్థమైంటుంది. తగ్గి ఉండడం సంస్కారం. ఎదిగే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఎంత ఎదిగితే అంత తగ్గి ఉండండి. నీకు ఎన్ని డబ్బులు వచ్చినా తగ్గి ఉండు, నీకెంత పేరు వచ్చినా నువ్వు తగ్గి ఉండు. మనం ఈ స్టూడియో దాటి నేను బయటికి పోతే ఇక్కడ ఉన్నోళ్ళందరూ అరే ఇంత మంచి మనసున్నంత మనం మాట్లాడిందే అనుకోవాలి. అట్లా బతకాలని కోరుకుంటా అందరూ కూడా. మీరు ఇప్పటిదాకా ఇంతసేపు మిమ్మల్ని మాట్లాడించిన తర్వాత ఓ పూర్తి స్థాయి పాట పాడించలేదని అడుగుతారు నన్ను అందరూ. సో ఒక మంచి పాట, మీకు నచ్చిన పాట. భారతదేశము భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొదువలేదురా, బంగారు పంటలు భూములున్నాయి, సాగు ఎరుగని జీవనదులురా, అంగట్లో నాగన్ని ఉన్నను, అల్లుని నోట్లో శని ఉన్నట్లు, సకల సంపదలు గల్ల దేశమున దరిద్రమెట్టుందో నాయన, పెద్ద పెద్ద భూస్వాములే మొరా తిమ్మిని బొమ్మిని చేసినారురా, సెంటు భూమి సైజారకుండ నా కుక్క నక్క పిల్లి పేరు నా లెక్కలు రాసి సేతులెత్తినరు, ప్రభుత్వమేసిన లెక్కల తీరున దేశంలోని సాగు భూములు 80 కోట్ల ఎకరాలున్నాయి,
రైతు దేశమున రైతు బిడ్డకే భూమి లేదు ఎట్లో నాయన సెల్లలారా ఓ తమ్ముల్లారా కూలి తండ్రులారో నాయనక్కలారా ఓ ఎమ్మల్లారా రైతు బిడ్డలారో. ఇది కదరన్నా. అద్భుతం. మీరు అంటే అప్పుడు చిన్నతనం కదా, ఆ ఇప్పుడు ఆయన పాడిన పాటలో కానీ లేకపోతే ఆయన మాటల్లో కానీ ఉండే ఆ లోతు అనేది మీకు అర్థమయ్యేదా? నాకు అర్థాలు తెలియదు, ఏమీ తెలియదు, కానీ ఎంత ఇంపాక్ట్ అది అసలు వింటుంటేనే అరే. ఇట్లాంటి సాంగ్స్ గద్దరన్న ఇది ఒక సాంగ్. దచ్చన దారిలో నీ దారి నా దారి పోరు దారేరో దచ్చల్నో దారిలో ఓహో దచ్చన దారిలో అద్దోల మేడగట్టి ఆకులల్ల బంతివో మారుతుండేది. ఇట్లాంటి రాగాలు అంటే గద్దరన్న స్టైల్. అసలు ఎత్తుకోవడమే అలా ఎత్తుకుంటారు కదా, ఆ దగ్గర నుంచి ఎత్తుకుంటారు. నాకు అది నచ్చింది అన్నట్టు. అసలు జనరల్ ఏంటంటే ఏంది పాటలు అంటే సాఫ్ట్ గా రేడియోలో వినేటువంటి పాటలు విన్నాం అసలు ఇలా అట్లా రోమాలు ఇలా లేవాలి అట్లా ఇదొకటి. తెలంగాణలో తెలుగు గడ్డలో కారం పొడి రోకలు అందుకొని రజాకార్లతో రణం చేసిన నా నల్లగొండరా ఎర్రగుండెరా ఓహో నల్లగొండ సెల్లలువే నా సెల్లేల స్వర్ణమ్మో కొండలు గుట్టలు ఎక్కుతూ దిగుతూ కలిసిపోయిన సెల్లి స్వర్ణకు సెలిమెలు సల్లని నీరు దాపినవి మండు టెండలో తిరిగే సెల్లకు పచ్చని చెట్లు కొడుగు పట్టినవి తండల్లో నా తల్లులు సెల్లకు భాష నేర్పినరు బ్రతుకు నేర్పినరు బాంబు నిసురుట తుపాకి పేల్చుట ఆటలు సెల్లకు అన్నలు నేర్పిరి నువ్వు తుపాకి గురి నేర్సావమ్మో నా సెల్లేల స్వర్ణమ్మో. ఇట్లాంటి పాటలు చూడండి, ఆ పదం చూడండి లాస్ట్ లో, నువ్వు తుపాకి గురి చూడమ్మో నా చెల్లెమ్మో అని చెప్పి. మీకు అర్థం తెలియదు కానీ ఆయన గొంతులో ఉండే భావం లేకపోతే ఆయన ఉండే లోతు అనేది మీరు పట్టగలిగారు. నేను శబ్దం ఆ టైప్ ఆఫ్ అట్లాంటి అది నాకు నచ్చి నేను అట్లా సాధన చేశాను. నేను గద్దరన్నతో సాధన చేశాను. మళ్ళీ విమలక్క అరుణోదయ ఉద్యమ నేపథ్యం పాటలు పాడేసరికి నేను డ్రైవర్గా వచ్చాను. అప్పటికి నాకు 20 years వచ్చినాయి. అప్పుడు కొంచెం అక్క పాటలన్నీ కూడా వినడం, ఎవరెవరు రాస్తుండ్రు అనే తెలుసుకునేంత స్థాయి వచ్చింది. అప్పటికి మిత్ర గారు అన్న రాస్తుండ్రు. అట్లాంటి సాంగ్స్ అక్క పాడినటువంటి పాటలు చాలా సాంగ్స్. వందే మాత్రం సీనన్న నింగికెగసినారా నేల తారలారా వేగు చుక్కలై దారి చూపుతారా ఏ తల్లి బిడ్డలో భూతల్లి నుదుటిపై మీ గుండె నెత్తుటితో బొట్టు పెట్టిపోతీరో. ఇట్లా వందే మాత్రం సీనన్న సాంగ్ పాడడం, ఇట్లా చాలా అందరి సాంగ్స్ పాడడం. అంటే తర్వాత ఎలక్షన్స్ 99లో అన్ని ఎమ్మెల్యేస్కు మంచి సాంగ్స్ ఆ రోజుల్లో కూడా ఫస్ట్ రికార్డింగ్లో పాడించింది గంటాడి కృష్ణన్న 99. అంటే మంచి అంటే అప్పుడే ఎంత డెప్త్ వాడుతుండేది అనగా. సోషల్ మీడియా ఇంపాక్ట్ కూడా కదండి. అంటే అప్పుడు ఇప్పుడు సంగతి చెప్తున్నా, ఇప్పుడు ఈ స్థాయిలో అంతమందికి తెలియడం, ఈ పాటలే పాడుకోవడం, అవే వాటికే డాన్సులు చేయడం అంటే ఇప్పుడున్న ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దీని వల్ల కూడా రెట్టింపు అయింది. నాకు చిన్న లక్ అదృష్టమా ఏమో తెలియదు కానీ నా గొంతు 20 years బ్యాక్ ఇంత ఉంది, ఇంతకన్నా ఇంకా ఫోర్స్ ఉంది. అప్పుడు సోషల్ మీడియా లేక నేను బయటికి అంటున్నాను. అంత పెద్ద తెలంగాణ ఉద్యమంలో కూడా నేను మరీ ఉన్నది చెప్పాలంటే నేను వేదికల మీద ధూమ్ధామ్ వేదికల మీద కూడా నేను ఎక్కువ రాలేదు. సరే ఒక 2-3 సాంగ్స్ అట్లా పాడిన నేను. ఒకటి ఇంకెన్నాళ్ళు అనే మూవీలో పాడినా నేను, గిచ్చెన్న గిరిమల్లలో అనే ఒక సాంగ్, కథం అని అట్లా ఒక 2-3 సాంగ్స్ ఏదో పాడినా నేను. ఎప్పుడన్నా నా నల్గొండ జిల్లాకు ఉద్యమ గాయకులు అందరూ వచ్చినప్పుడు వేదిక మీద క్లాక్ టవర్ సెంటర్లో నేను కూడా పాడతా కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి అన్న మీరు కూడా పాడండి అని ఇచ్చారు. అట్లాంటి సాంగ్స్ పాడే వినిపించాను. అంతేగాని నేను అప్పుడు కూడా నేను ఎక్కువ క్యాసెట్లలో కూడా నా పాటలు బయటికి రాలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎలక్షన్ సాంగ్స్లో అప్పుడు సోషల్ మీడియా వచ్చింది. ఇలాగ నేను పాడే ప్రతి పాట జనం నన్ను ఆదరించారు. గోరెట్టి వెంకన్న గారి పాటలు చాలా అద్భుతం. గోరెట్టి వెంకన్న గారి పాటలు చాలా బాగుంటాయి, చాలా అద్భుతం. ఇప్పుడు నా పల్లె అందాలు చూసితే కనువిందురో
నా తెలంగాణ అందాలే చూసితే కనువిందురో ఎతువంపులతో నా డొంకా దారులు చూడు ఏ పూగ పెరిగేటి యాపలు ఈదులు చూడు ఓ అల్లుకున్న అడవి తీగల దొండ పదలురో నా పల్లె అందాలే చూసితే కనువిందురా నా తెలంగాణ అందాలే చూసితే కనువిందురా బోనం పటువలకు పసుపు బట్లు పెట్టుకొని బోనం పటువలకు పసుపు బట్లు పెట్టుకొని జోరుగా సిగము ఏ సోరాడోళ్ళ తీరు రేల పూత కొమ్మలు సిరిమాన మొలుకుతున్నాయో నా పల్లె అందాలే. మిమ్మల్ని ఇలా కట్టేసి కూర్చోబెట్టినట్టుంది, నించుంటే ఇంకా హ్యాపీగా పాడతారేమో. మాకేందంటే అట్లాంటి పదాలు అంత ఫోర్స్గా పాడుతున్నప్పుడు బాగా పాడాలన్నాడు, అట్లాంటప్పుడు కొంచెం మూమెంట్ ఉండాలి. నేనన్న ఇట్లా మా గోరేటి వెంకన్న అయితే అసలు లేస్తాడు ఇక. అంతే. అదే నల్గొండ అంటే సుద్దాల అశోక్ తేజ, ఆయన ఇంపాక్ట్ జిల్లా పైన, ఆ జిల్లా పరిస్థితుల ఇంపాక్ట్ ఆయన పైన ఖచ్చితంగా కనబడుతుంది. అయితే నాకు పక్కా ఉంటుంది అది. సుద్దాల హనుమంత్ గారు ఆ రోజుల్లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి తన కంచు కంఠంతో తన విప్లవ పందాలో గల్లం విప్పి వెయ్యర వెయ్యి అన్న అశోక్ అన్న పాడతారు. అట్లాంటి పాట అంటే బండి యాదగిరికి మొదలుకొని సుద్దాల హనుమంతు మొదలుకొని తొలి దశలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వాళ్ళు తొలితరం రచయిత గాయకులు వాళ్ళు. ఆ తర్వాత తరంలో వచ్చినటువంటి గద్దరన్న చాలా అద్భుతమైనటువంటి వేలాది మంది నాలాంటి గాయకులను తయారు చేశాడు. గద్దరన్న పాటలు వేల మంది ఉన్నారు, తెలంగాణ ప్రజలు వేల మంది గాయకులు కావాలనుకున్నారు. ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్క లైనరు అందరు విన్నారు, పాడితే ఒక్కొక్కరి గొంతు ఒక్కొక్క తీరుగు వచ్చింది. నల్గొండ బిడ్డగా నాకు ఇట్లా వచ్చింది, అర్థమైందా? నేను ఫస్ట్ గదరన్న వినడం, తర్వాత విమలక సాంగ్స్ వినడం, తర్వాత సుద్దాల అశోక్ తేజ్ అన్న ప్రమేయం, ఇంకా సుద్దాల అశోక్ తేజ్ అన్న ప్రభావం నా మీద మామూలుగా కాదు. నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ నేలమ్మ 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 సాలెటి వానకే తొల్లింతాను సాలు సాలుకు నీవు బాళెంత గాలినే ఉయ్యాళగా నీళ్ళని చనుపాలుగా పక్కల మొక్కల రెక్కల్లాను చక్కంగా మోసేవు మొక్కల్లా పరువమొచ్చి సేను వంగే పైరు కాపు మాను పొంగే పంట బిడ్డను బండి మీది కత్తేనాక పగిలిపోతుందమ్మా నీ కన్నా కడుపింక నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ నేలమ్మ 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 తల్లి నువ్వు నవ్వితే మాగాని తల్లి నువ్వు నవ్వితే మాగాని ఎద తలుపు తీసావంటే సింగరేని తనువునే తవి తీసిన మనసునే తొలి చేసిన పొట్ట తిప్పలకు బిడ్డలు నీ పొట్టల్లో పడుతున్న తిప్పలు ఏ రోజుకు ఆ రోజు తీరే నూరెళ్ళ ఆయుష్ కోరి కడుపుల్లా తిరిగట్టి కొడుకులాకై తిరుగుతున్నావమ్మ సూర్యుని చుట్టూ. ఇది అశోక్ అన్న రాసింది. అద్భుతం. అశోక్ అన్న రాసిన ఈ పాటను వేసుకొని నేను కోమటిరెడ్డితో పనిచేస్తున్నప్పుడు ఏ టీచర్ రిటైర్మెంట్ ఫంక్షన్ కాగానే మా ఎమ్మెల్యే గారు వచ్చి అదే ఆయన పాడు అంటుండేది, ఇంకన్నా అట్లా వస్తుండే పాడుతుండేది. ఎక్కడ జనం చప్పట్లు ఆ రోజుల్లో, సోషల్ మీడియా కోమటిరెడ్డి అలవాటు అయిపోయినట్టుంది ఆయనతో అట్లా పాడడము. అశోకన్న అంటే అసలు వాస్తవంగా ఒక్కొక్క రచయిత ఒక బుక్తో సమానం. ఒక దశలో గద్దరన్న, మళ్ళొక దశలో విమలక్క, మళ్ళీ దశలో అన్న అశోక్ అన్న, ఒక దశలో గోరెటి వెంకన్న, వందే మాతరం సీనన్న, ఇట్లా చాలామంది తెలంగాణలో వాళ్ళు అందించినటువంటి ఒక మంచి గ్రంథాలయం, నడిచే గ్రంథాలయం నాకు అది. పైగా మీరు పాడిన ఆ పీరియడ్ కూడా ఒక గోల్డెన్ పీరియడ్. ఎందుకంటే రాసే వాళ్ళకి, పాడే వాళ్ళకి, లేకపోతే తెలంగాణలో అప్పుడున్న పరిస్థితులకి, ఓవరాల్ గా రైతులకి, అవన్నీ కూడా కదా. అవునవును. అప్పుడు ఇంత లేదు సోషల్ మీడియా. అదే ఒక క్యాసెట్ వచ్చిందంటే అదే పాట నడుస్తుండేది. ఇప్పుడు గోరెటెంకన్న సాంగ్స్ వచ్చినాయంటే పల్లెక నీరు పెడుతుందో కనిపించని కుట్రలా అప్పుడు, తర్వాత చీకటి సూర్యులు అనే ఒక పాట ఉంటుంది, సినిమా వచ్చి ఉండే. అంటే ఏది వస్తే అది అట్లా 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 నేను పట్టేసుకునేది. క్యాసెట్ కొనుక్కునేది నేను, కొనుక్కొని అంటే అందులో కార్లో డ్రైవ్ చేస్తున్నప్పుడు కాకుండా అన్ని విప్లవ పంద పాటలే ఉంటుండేది.
వీళ్ళంతా టార్గెట్, ఇవంతా కొంచెం గవర్నమెంట్, ఇవంతా నక్సలైట్ల పాటలు వినొద్దని వీళ్ళు అనేది. కానీ నేను అది ఆన్ చేయకుండా అసలు డ్రైవింగే చేయకపోయేది. నన్ను అంటే ఒక పక్క నేను అది నాకు ఒక గ్రంథాలయం లాంటిది, నేను నేర్చుకోవాలి కదా, అంతే కదా. ఇప్పుడు నేనేంటంటే నేను నేర్చుకోవాలి, నాకు సైడ్ అన్నట్టు అది. నేను సింగర్గా నేర్చుకోవాలి, మళ్ళీ వేదికల మీద అక్కడ పాడాలి, తర్వాత డ్రైవింగ్, బ్రతకడం కోసం డ్రైవింగ్ నేర్చుకోవాలి. అంటే నా జీవితం అంతా కష్టాలతో వచ్చినా కానీ ఇష్టంగా వచ్చాను. నేను ఎప్పుడూ నేను బాధపడలేదు. ఎప్పుడూ తగ్గి ఉండేవాడికి ఎందుకు వస్తాయి తల్లి కష్టాలు? నేను గొప్ప అనుకునేవాడికి అన్ని కష్టాలు వస్తాయి. కానీ సంగీతం నేర్చుకోలేదు కదా మీరు? నేను సంగీతం ఏం నేర్చుకోలేదు. నేను చెప్పాను కదా, తెలంగాణలో తమ్ముళ్ళు రచయితలు విత్ ట్యూన్ అనుకునే రాస్తారు. వాళ్ళకి ఏం సంగీతం వస్తుంది? వాళ్ళే పాడేస్తారు ఒకటి రాసిన వాళ్ళే కూడా. వాళ్ళు నాకు చెప్పి వాళ్ళు పాడితేనే కదా, నా స్టైల్లో పాడితే ఎట్లయితుంది. సంగీతం నాకేం రాదు. నేను ఒక రోజు కూడా క్లాస్కి పోను. నేను విని నేర్చుకొని వచ్చిందే అనుకరణ. ఇంకా నేను సాధన, ఇంట్రెస్ట్ ఉంటే, మనస్ఫూర్తిగా పట్టుదల ఉంటే కానిది లేదు అనేది ఒకటి. నిరంతరం మరింతగా ఉదయిస్తూ ముందుకు పోవాలంటే పాట కోసం పరితపించే ఒక తపస్సులో నువ్వు ముందుకు సాగాలి. అది నమ్ముతాను. కవిత్వము భావం కూడా నేర్చుకున్నారు, పాటలు స్వరమే కాదు. అంటే మాట్లాడుతూ వచ్చింది ఇది. మీరు కంటిన్యూస్ గా ఎన్ని పాటలు పాడగలరండి? ఇప్పుడు ఒక అర్ధ గంటలో టక పాడేశారు కదా, అలాగా? అంటే స్టేజ్ నేర్పిన పాఠమా ఇది? స్టేజ్ మీద పాడి అట్లాగా? నేను స్టేజ్ చాలా తక్కువ వెళ్తామ్మా. స్టేజ్ నేను వెళ్ళను. అంటే ఇది వరకు 90s అంటే 90s కాదు, 95 అట్లా, 95 నుంచి 2009 వరకు ఆ ఉమ్మడి జిల్లాలో ఎక్కడ ప్రోగ్రామ్ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ సభల్లో నన్ను తీసుకెళ్లడం, గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కూడా మా జిల్లాకు రావడం, రాజశేఖర రెడ్డి గారు ముందర కూడా వినిపించేటువంటి అవకాశం ఆ రోజుల్లో, కాంగ్రెస్ పార్టీ కోసం 100 సంవత్సరాల హిస్టరీ నేను పాడడం, అట్లా ప్రతి సందర్భంలో ప్రతి పాటను పాడి వేదికలు అట్లా వచ్చాయి. కానీ అంటే వేదిక మీద ఆ రోజుల్లో కూడా 50,000 మంది 1,00,000 మంది ఉన్నా కూడా వేదిక మీద నేను ఉండి ఆపే అంత ఉండేది. ఏదో ఈ కోరస్ ఒక 4-5 డప్పులు పిల్లలు పెట్టుకొని, అప్పుడు కూడా అసలు పోరాటాలకిల్లా పోదాము నల్గొండకో వస్తావా సెల్లెలో అంత ఫోర్సు అరుపులతో పాడుతున్న జనం అంతా చప్పట్లు విజిల్లు అట్లా ఏముంటుంది అట్లా చేస్తుండేది. తర్వాత క్రమంలో నేను రికార్డెడ్గా కొంచెం ఎక్కువ సాధనతో రికార్డింగ్స్ వచ్చేయడం. ఇప్పుడు ఫుల్ రికార్డింగ్లనే పాడేస్తాను నేను. అంటే బయట పాడితే కొంచెం అంటే అంత వేదికలు కూడా ఉండవు, నేను కూడా బయటకు ఎక్కువ వెళ్ళను. నేను వాయిస్ కూడా డ్యామేజ్. ఎట్లా అంటే ఎవరైనా సరే అలా కంటిన్యూస్ గా టక 10 పాటలు పాడేలేరు, కానీ మీరు అలా కాదు, చక్మని ఫాస్ట్ గా లిరిక్స్ తో సహా అందుకోగలుగుతారు. అంటే గుర్తుంటాయి అమ్మా, నాకు అన్ని గుర్తుంటాయి. నేను పాడిన పాటలే కదా, నాకు అన్ని గుర్తుంటాయి. మీరు ఫటాఫట్ అడిగితే నేను 100 సాంగ్స్ పాడి వినిపిస్తాను. కొమురం భీముడు పాడండి ఒకసారి. కొమురం భీముడో కొర్రాసూనెగడోలే మండాలి కొడుకో కొమురం భీముడో రగనాగా సూర్యుడై రగలాలి కొడుకో చాలా ఇది నేను కవర్ సాంగ్ పాడి పెట్టాను. అంటే సినిమాలో నేను లాస్ట్ వరకు కూడా అంటే అడిగారు నన్ను, టైం అడిగారు. సరే వాళ్ళు నాకు ఆ రోజు నాకు అవకాశం రాలేదు. సరే తర్వాత నాకు ఇంట్రెస్ట్ ఉన్న సాంగ్ సుద్దాల అశోక్ తేజన రాసిన పాట ఇది. ఈ సాంగ్ని నేను మళ్ళీ ఒకసారి సేమ్ అదే మ్యూజిక్లో నా స్టైల్ పాడి పెట్టాను కవర్ సాంగ్. జనాలు చాలా బాగా ఆదరించారు, చాలా రీల్స్ అయినాయి. ఎక్కడ పోయినా కూడా నేను ఇప్పుడు లండన్ పోయినా, వేరే కంట్రీస్కి ఎక్కడ పోయినా కొమురం భీముడో నేను మన కువైట్లో కూడా పాడినిపించాను. మన గామా గద్దర్ అవార్డు గామా గద్దరన్ అవార్డు ఇచ్చారు నాకు దుబాయ్లో. అక్కడ కూడా ఈ పాట పాడితే అందరూ స్టాండింగ్ అయ్యింది అందరూ. ఈ పాట పాడతారా బండెనక బండి కట్టి? ఓకే, బండెనక బండి కట్టి అది అందరికీ ఎన్నిసార్లు విన్నా ఇంకోసారి వినాలనిపిస్తుంది. చాలా సంతోషం ఏంటంటే బండి యాదగిరి గారు మా ఉమ్మడి నల్గొండ జిల్లా తిరుమలగిరి సూర్యాపేట ప్రాంతానికి చెందినటువంటి ఆ బిడ్డ అట్లాంటి గొప్ప పాటనిచ్చి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఎగిసిపడిన రుధిర జ్వాలగా చరిత్రలో నిలిచిపోయేటువంటి బిడ్డడు మా ఉమ్మడి నల్గొండ జిల్లా బిడ్డ అయినందుకు బండి యాదగిరి అని ఒక్కసారి ఆ పాటను గుర్తు చేయడం కోసం. బండెనక బండి కట్టి 16 బండ్లు గట్టి, బండెనక బండి కట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్ల వస్తావు కొడుకో నైజాము సర్కరోడ, ఏ బండ్ల వస్తావు కొడుకో నైజాము సర్కరోడ, చుట్టుపట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ, నువ్వుండేది హైదరాబాదు దాని పక్క గోలుకొండ,
గోలుకొండ కిల్లా కింద గోలుకొండ కిల్లా కింద గోలుకొండ కిల్లా కింద నీ గోరి గడతావు కొడుకో. అద్భుతం అసలు. దాంతో పాటు శివుడి పాట ఒకటి రిలీజ్ చేశారు కదా శివరాత్రికి. ఇప్పుడు కూడా ఇంకో పాట వస్తుందని చెప్తున్నారు, ఒకసారి పాడతారా? శివరాత్రి ఈ సాంగ్ గురించి చెప్పాలమ్మా. అసలు అంటే జనరల్గా అప్పుడు ఇంతకుముందు కూడా నేను కందికొండ గారు అన్న కూడా గొప్ప రచయిత. అన్న ఇంతకన్నా ముందు ఒక 5 years బ్యాక్ అన్న బతుకున్నప్పుడు చనిపోయాడు పాపం లేడీ అన్నయ్య. గొప్ప రచయిత, అన్నను కూడా మనం గుర్తు చేసుకోవాలి సాక్షి టీవీ నుంచి. శివుడి కోసం ఒక పాట అన్న ఏదో సాంగ్ ఉందని నన్ను పిలిచాడు పాడాలని, అంటే నేను పాడినా. కైలాస దేశము కంటాన విషము, కైలాస దేశము కంటాన విషము, ఎవరమ్మ ఈ జంగమో, మెడలోన సర్పము తల మీద జలము, ఏందమ్మ ఈ చిత్రమో, కథలను రాస్తాడట పోత్రలు ఇస్తాడట, ప్రాణుల తెర మీద ఆటాడిస్తాడట, పని అవ్వగానే ఈ తోలు తిత్తిని పారేయమంటాడు, తెల్లై తండ్రై అన్నీతోనై ఓదార్చుతుంటాడు. ఆ కైలాస దేశము కంటాన విషము, ఎవరమ్మ ఈ జంగమో, మెడలోన సర్పము తల మీద జలము, ఏందమ్మ ఈ చిత్రమో. చాలా ఇటు సంగం ఇది కూడా. ఈ సాంగ్ అన్నరా చాలా బాగుంది. తోలు తిత్తిలా దాన్ని వదిలేయమని చెప్తాడు, చెప్పేస్తాడు. మీకు అండగా నిలబడతా శ్మశానంలో, మీరు భయపడకండి చనిపోయా అన్నట్టు చెప్తాడు. ఈ స్థాయి గొంతుతోటి ఎప్పుడైనా మెలోడీ ట్రై చేయాలనిపించిందా మీకు? ఎందుకు, మెలోడీ చాలా సాంగ్స్ ఉన్నాయి. శివుడు సాంగ్ మెలోడీ ఉంది. అవునా? నేను చాలా సెంటిమెంట్, ఇప్పుడు జగనన్న సాంగ్స్ ఉన్నాయి. ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు, ఒక్కన్నే చేసి గుంపు గట్టొస్తుండ్రు తోడెల్ల మందలుగా, తొడగొట్టి సాగాలి రా తమ్ముడా, మన కోసమే బతికే జననేతకు మనము తప్ప ఎవరున్నారురా, మనమే సైన్యమై కదలాలిరా, గెలవాలి సాగటి సమరం, పేదోళ్లపై పెద్దోళ్ల యుద్ధం, సిద్ధమై మన శబ్దమే వింట కొడుకులకు చెమటలే పట్టాలేరా, జగనన్న జెండనే ఎగరాలిరా, ఏం తక్కువ చేసిండురా రాజన్న కొడుకు, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకు, ఏం తక్కువ చేసిండురా జగనన్న మనకు, వైసీపీ జెండెత్తి పోదామురా ఆ గెలుపు కొరకు. ఇవన్నీ మెలోడీసే, చాలా సాంగ్స్ ఉన్నాయి మెలోడీ సాంగ్స్. శివుడి పాట అన్నారు, అది కూడా మెలోడీ. శ్రీశైల శిఖరాన సిరిగల్ల దేవుడా, శ్రీశైల శిఖరాన సిరిగల్ల దేవుడా, గంగ గౌరీలోను నా ప్రాణనాథుడా, సృష్టిని ఆడించే ఓ దేవదేవుడా, పల్ల జడల స్వామి శివుడో, పాపాలు కడిగి పారేటి ఈశ్వరుడా, అన్నీ నువ్వే నట శివుడో, లోకమంతా నువ్వే నట శివుడా, ఎండి కొండల వాడ ఏలేటి ఎములాడ, గుండముల తానాలు గుడి చుట్టూ దండాలు, కోల్లేగ ముడుపులు కోటొక్క మొక్కులు, మూడు కన్నుల వాడ శివుడో, ముజ్జెగా లేలేటి భోల శంకరుడా, అన్నీ నువ్వే నట శివుడో, ఈ లోకమంత దారి దందన దన్ని దన్నో, ఈశ ఈ లోకాన గోసలు ఎడబాప, కాసినే కైలాస గిరులు చేసుకొని వచ్చిపోయేటోళ్ళ సుట్టమైన వాట, వచ్చిపోయేటోళ్ళ సుట్టమైన వాట, కోటి లింగాలల్ల శివుడో, కొలువై కాపుగస్తున్నావ శివుడో, అన్ని నువ్వే నట శివుడో, లోకమంతా నువ్వే నట శివుడో. ఇది ఇష్ట సాంగ్ బాగా. ఇది నాకు తెలిసైతే నియర్లీ ఒక 7 కోట్ల మంది చూసిండ్రు ఈ పాటని. టైం లేక చాలా పాటలు షూటింగ్ పెట్టి ఖర్చు పెట్టి అన్నీ చేసినా కూడా కొంచెం అట్లా అవుతుంటాయి కొందరు. ఈ ఫోన్తోనే వీడియో తీసి పెట్టారు. అది ఈ ఫోన్తోనే టైం లేక ఫోన్తోనే పాడుతుంటే మేకింగ్ అట్లా స్టూడియోలో అట్లా పాడుతున్నట్టుగా అప్లోడ్ చేస్తే 7 కోట్ల మంది చూశారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఆ శివుడి లీలలు, ఆ శివుడు మా అందన మనస్ఫూర్తిగా ఉన్నట్టు తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పుడు ఆ పాట ఎప్పుడు కూడా చెదిరిపోదు. ఎప్పుడు కూడా ఎక్కడ చూసినా అన్నా నేను శివుడి పాట విన్నానా ఇప్పుడే అని చెప్తున్నప్పుడు నాకు చాలా అంటే చాలా చాలా సంతోషం, సెంటిమెంట్. శివుడు నాకు నా అందన ఉన్నాడు అనిపిస్తుంది ఎప్పుడు. సో అమ్మ పాట, నాన్న పాట ఇవి కూడా బాగా ఎక్కువ మంది చూశారు, ఆదరించారు కదా. వాటి గురించి మీ మీద కూడా ఒక పాట వచ్చింది కదా, మీ ప్రయాణం మీద, మీ మొత్తం ప్రస్థానం పైన. అవును, నాది అమ్మ పాట కూడా చాలా అద్భుతమైన పాట. మా మదర్ సాంగ్ కూడా చాలామంది 1 కోటి మంది వ్యూస్ ఉన్నారు. నాన్న పాటకు కూడా అంతే ప్రేమ ఉన్నారు. మా అమ్మ పాటని అందరు అమ్మలుగా కొడుకులందరూ కూడా మా అమ్మ అన్నట్టుగా వింటారు. అది ఎప్పుడు నేను మర్చిపోను. నాన్న పాట కూడా అట్లానే ఉంది, అది కూడా నేను ఎప్పుడు మర్చిపోను.
అమ్మా నాన్నకు పాట పాడేటువంటి అవకాశం మనకు కలగడమే మన జన్మధన్యంగా భావిస్తాను. ఇప్పుడు నా కథాగానం కూడా నేను పాడడం జరిగింది. ఒక సందర్భంలో నా బర్త్డేకి ఇప్పుడు చరణ్ అర్జున్ అని తమ్ముడు రైటరు అన్న, నీ బర్త్డేకి నేను రాస్తా, నువ్వు అన్నాడు అన్నట్టు. అది చాలా అద్భుతం. ఓకే, నెక్స్ట్ ఏంటి మీ ప్రాజెక్ట్స్ ఏంటి అండ్ ఏం చేయబోతున్నారు ఫ్యూచర్లో? అంటే ఇప్పటిదాకా వచ్చిన గుర్తింపు ఒక ఎత్తు, తర్వాత ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలంటే ఏంటి మీ ప్లాన్స్ ఏంటి? నేనైతే ఏది ప్లాన్ వేసుకొని ఇక్కడి దాకా రాలేదు. నేను నమ్మేది ఏంటంటే కష్టాన్ని నమ్మినవాడిని నేను. మన ప్రయత్నం మనం మనస్ఫూర్తిగా కష్టపడుతూ పోతే దేవుడు మనకు ఏది ఇస్తే అది తీసుకోవాలి. నేను ఇదే అవుతా, నేను అదే అయితే ఏది కాకుండా పోతాం. ఫస్ట్ నేను నేను నా ప్రస్థానం ఏంది, నేను ఎక్కడో చదువుకున్నది ఎక్కడ, మా ఊరు చండూరు, ఎక్కడో పల్లెటూరుకి వెళ్ళి వచ్చాను. మరీ ముఖ్యంగా నాకు పాట ఇచ్చినటువంటి సంతోషం ఏది ఇవ్వదు, ఎవరు ఇవ్వలేరు. పాట ఏది నేను కావాలనుకుంటే ఇంత దాకా కాలేకపోతున్నామో, పని చేసుకుంటూ పోతే, పనిని ప్రార్థనగా భావిస్తే ప్రతి విజయం మనదే అని నమ్మేవాడిని నేను. అట్లా నేను చాలా కష్టపడే వచ్చాను. చాలా హ్యాపీ. చాలామంది అంటారు నన్ను, అన్న ఇన్ని సాంగ్స్ పాడావు, ఇంత పేరు వచ్చింది కదా, మీరు ఏదైనా రాజకీయాలకు రావచ్చు కదా, అది అంటారు. పాట ఇచ్చిన తృప్తి అయితే నాకు తెలిసి ఏది ఇవ్వదు. ఎందుకంటే రాజకీయ నాయకుల కష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ పోరాటాలు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా నేను. సరే, నేను అదైతే ఏమనుకోలేదు. నాకు పాట చాలా హ్యాపీగా ఉన్నా, కంఫర్ట్గా ఉన్నా, ఇంకా గొప్ప గొప్ప పాటలు పాడి ప్రజల గుండెల్లో నేను ఉండాలని, ఎక్కడ పోయినా మా నర్సన్న గొంతు అనుకోవాలి, అందరు అనుకునేటట్టుగా ఉండను. నాకు అది ఇష్టం, కానీ వేరే నాకేం ఇంట్రెస్ట్ లేవమ్మా. రైట్. సో ఫైనల్లీ సంక్రాంతి సందర్భంగా ప్రోగ్రామ్ ఎండ్ చేసే ముందు మంచి 2 పాటలతోటి ముగిద్దాం. అంటే పొలిటికల్ సాంగ్స్ ఉంటాయి కదమ్మా. అయితే ఈ మధ్యకాలంలో అంటే చాలా సాంగ్స్లో ఇప్పుడు సీఎం గారి గురించి ఒక సాంగ్ వచ్చింది. రంగు రంగులు అద్దిన సేతితోనే, ఆ సేతితోనే 3 రంగుల జెండా ఎగరేసినాడే, గర్వమెక్కిన గడికి గుండైనాడే, దండైనాడే. ఇట్లాంటి పదాలు వస్తున్నప్పుడు అది చాలా మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. రైట్. రాముడి గురించి కూడా ఒక పాట పాడుతున్నారు కదా, ఆ పాట గురించి? శ్రీరాముడి గురించి అంటే రాముడు ప్లస్ ఆంజనేయుడు, ఊర్లలో కోలాటాలు ఇవన్నీ ఉంటాయి అమ్మా. అందరు అంటే పండగ, నా అన్ని ఎలక్షన్ సాంగ్స్ ఉంటాయి ఎక్కువ. భజన్స్, ఊర్లలో జడకొప్పులు, అంటే ఎక్కడ పండగ జరిగినా కూడా ఒక సాంగ్ ఉండే మాదిరి తమ్ముడు భూతం రమేష్ అని సోదరుడు తమ్ముడుతో రాపించాడట. అది తమ్ముడు అన్న నువ్వు పాడాలని అడిగాను నన్ను. సరే, నాకు కూడా దేవుడు పాటగా తమ్ముడు నువ్వు నీ ఛానల్ కదా, నేను పాడతాను చెప్పడం జరిగింది. ఆ సాంగ్ నేనే పాడినాను. నేను కూడా యాక్ట్ చేసిన అందులో. జస్ట్ కొంచెం యాక్ట్ అంటే నేనేదో కొంచెం డాన్సర్ కాదు, కానీ కొంచెం డాన్సు అమ్మాయిలు చాలా అంత హై స్పీడ్ చేశారు, కానీ అక్కడక్కడ కొంచెం పాడుతున్నట్టు కొంచెం భజన్ మాదిరి అట్లా కొంచెం స్టెప్ లేపించారు. ఏది ఏమైనప్పటికీ 2026లో అంటే మంచి చాలా హిట్ సాంగు, నా హిట్ సాంగు సంక్రాంతి సంబరంగా రిలీజ్ అవుతుంది. అది తప్పకుండా తెలుగు ప్రజలని ఆదరిస్తారని, దాన్ని అభిమానిస్తారని, అందరూ ఆడుతూ పాడుతూ హాయిగా సంక్రాంతి సంబరాలు ఆ పాటతో జరుపుకుంటారు. అనేకమైన రోజులు ఇంకా ముందు రోజులలో కూడా జరుపుకుంటారు. చాలా గొప్ప, నాకు బాగా తృప్తినిచ్చిన పాట ఎండాలేసిన కోలా అని ఒక సాంగ్ ఉంది. అది మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ కీస్, డీజే శివ వాడి ఛానల్లో నేను పాడడం జరిగింది. సో 2026 అద్భుతంగా ఉండాలి మీకు. మరొకసారి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇది నల్గొండ గద్దర్ తోటి స్పెషల్ చిట్ చాట్. సాక్షి ప్రేక్షకులందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు.